మా 18 నెలల పాలన పైన మేము చర్చకు సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ఊరికే మాట్లాడుతుండే కదా, గుడికాన్నైనా బడికాన్నైనా ఏనైనా సరే చర్చ పెట్టుని మాట్లాడదామని చెప్పేసి ఆ మాట లరుక్కున పట్టుకున్నాడు మన కేటీఆర్ సారు. ఇక పట్టుకొని మేము 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్కి వస్తాం రా, ఆనే చర్చ పెడదామని చెప్పేసి చర్చ పెట్టి ఆడ కుర్చీ కూడా పెట్టిరు. సార్ వస్తాడేమో కూర్చుంటే మాట్లాడదామని, కానీ ఈడ సార్ రాలేదు. ఇక రాకపోయేసరికి ఇట్లా అనుకొచ్చిండు కేటీఆర్ సారు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. ఇల్లు చర్చ చేత్తానికి లేరు, రచ్చ చేత్తానికి ఉన్నారు. మేము చర్చకు రావాలంటే వచ్చినాం, 72 గంటల టైం కూడా ఇచ్చినాం, ఇప్పటికీ జాడలేరు పత్తలేకపాయ. మీకు మేము అవసరం లేదు, చిన్న చిన్న పోస్టులు పెడితేనే మా పొరగాలను తీసుకుపోయి అరెస్టులు చేపిస్తున్నావు. మా ఎమ్మెల్యేలు దాలు, మా మాజీలు అందరు దాలు, మా గెలిచిన ఎమ్మెల్యేలు దాలు. అయినా నేను వచ్చిన పేరు తీసినావు కాబట్టి అంటే ఈ ఇటుకెళ్ళి ఎమ్మటే మన భువనగిరి ఎంపీ శ్యామల సార్ అందుకున్నాడు. నువ్వు కాదు సారు, మీ డాడీని రమ్మను, ప్రతిపక్ష హోదా ఆయనకున్నది, నువ్వు జస్ట్ కేవలం ఎమ్మెల్యేవే, అంతవరకే ఉండని చెప్పేసి అట్లా మాట్లాడుకొచ్చిండు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం నీకు లేదు. నువ్వు వర్కింగో నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నీ పార్టీకి, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి అధికారము, ప్రభుత్వంలో అపోజిషన్ లీడర్ అనే వ్యక్తికే అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తిని సవాల్ చేయడానికైనా ఏదైనా ప్రజలకు చెప్పడానికైనా ఆ ధైర్యం లేని మీ నాయన బయటికే వస్తలేడు. నువ్వు ఆయన తరఫున వకాలత్ పుట్టించుకోనికి వస్తే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్ లీడర్గా బిల్డప్గా కేటీఆర్, ఇమ్మెచ్యూర్ లీడర్గా కాదు, కన్స్ట్రక్టివ్ లీడర్గా. ఈరోజు జరుగుతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లులు సరి అయిన లబ్ధిదారులకు వస్తున్నాయా లేదా? సన్న బియ్యము ప్రజలు తింటుర్రా లేదా? క్వాలిటీ సన్న బియ్యం వస్తుందా లేదన్నా? ఏదన్నా గుడిసెల పోయి సన్నది బియ్యం తినొచ్చినావా కేటీఆర్? మరి ఇదే ప్రజలు నిన్ను కూడా 10 ఏళ్ళ అధికారంలో పెట్టిరు కదా, వారికి వచ్చే పథకాలను నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఉండే కదా. నీకు 24 గంటలు అపోజిషన్ చేయాలన్న ఉత్సాహమే తప్ప జరుగుతున్న ప్రజాపాలనలా అది ఎవరిదన్నా కానీ, ప్రభుత్వం అనేది ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వంలో జరిగే ప్రతి పథకం ప్రజలకు అందాలి. అది బీఆర్ఎస్ వాళ్ళకైనా అందుతాయి, బీజేపీ వాళ్ళకైనా అందుతాయి, కాంగ్రెస్ వాళ్ళకైనా అందుతాయి. మరి నీ కార్యకర్తలను పోయి అడగాలి కదా. లేకుంటే నువ్వు ఇందిరా మిల్లు మంచిగా లేదంటావా, సన్నబియ్యం మంచిగా లేదంటావా, ఏది లేదంటావో చెప్పు. మీకు అందరికో డౌట్ రావచ్చు, చర్చ పెట్టాలంటే అసెంబ్లీ ఉంది కదా, గిడ సోమాజు కూడా ప్రెస్ క్లబ్లు ఎందుకంటే గదిని కూడా సమాధానాలు తీసుకొచ్చిండు మన కేటీఆర్ సారు. పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు, కాలేలు ఆకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని చర్చ చేసే ధైర్యం లేదు. స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు ఏమన్నా అంటే స్పీకర్ను పట్టుకొని మైకులు కట్ చేపిస్తున్నావు, చర్చ పెడదామంటే ఇదంతా కూడా పబ్లిక్ చూస్తున్నారు అనుక రావచ్చిండు. ఇక చూడాలి మరి వీళ్ళు చర్చ పెడతారో పెట్టరో కానీ ఈ చర్చ పేరు మీద అయితే రాజకీయం బాగానే ముదురుతుందిలా.